ఈరోజు ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా బయట సమస్య వచ్చినా ధైర్యంగా ప్రతి మహిళ ఇంట్లో భర్తను కూడా కనీసం తోడు రాకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధైర్యంగా తను ఏదైనా బాగుంటే చెప్పుకోగలుగుతుంటే పోలీసులు సహకారం. ఒకప్పుడు పోలీసులు ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తే వెళ్ళగానే వాళ్ళు కూడా లేచి మహిళలకి కుర్చీలు ఇచ్చి కూర్చోడమ్మని గౌరవంగా మాట్లాడతారు. ఎందుకంటే రీసెంట్గా నాకు సిచ్యువేషన్ జరిగింది మా ఇంట్లో విషయం బాబు విషయం. నేను వెళ్తే ఎంతో రెస్పెక్ట్ ఇచ్చారు, కూర్చొని మాట్లాడుతూ. ఒకప్పుడు అయితే 10 సార్లు చెప్పేవారు, కానీ ఆ రోజు చాలా రెస్పెక్ట్ మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడి సీఏ గారు అయితే ఎంతో చక్కగా మాట్లాడి నాకు ఈ ప్రాబ్లం అక్కడే సాల్వ్ చేశారు. నేను 10 రోజులు ఎవరితో చెప్పుకోక తిరగకుండా నా గౌరవం పోతుందని నేను వెళ్ళకుండా ఉంటే ఆ రోజు నా సమస్య తేలపోను. కానీ నేను ధైర్యంగా చదువు లేకపోయినా వెళ్ళి వాళ్ళతో చెప్తే ఆయన చక్కగా లోపలికి పిలిచి మాట్లాడి నా సమస్యను సాల్వ్ చేశారు. అలాగే ఇప్పుడు ప్రతి మహిళ ఇంట్లో భర్త ఏదైనా తప్పు చేసినా తను ఏదైనా జరిగినా వెంటనే వెళ్ళి వాళ్ళతో చెప్పుకోగలుగుతుందంటే పోలీసులు ఎంత సేవ చేస్తున్నారో మహిళల గురించి అందరికీ తెలిసిన విషయం. కానీ ఒకటి ఏంటంటే మనం రోజుకు ఒక బట్టలు వేసుకొని తిరుగుతున్నాం, నచ్చినట్టు తిరుగుతున్నాం. కానీ పోలీస్ శాఖ మహిళలు మగవాళ్ళు వాళ్ళ యూనిఫామ్లో ఎండకెండి వానకి తడిచి ప్రతిరోజు ఎక్కడ సమస్య అంటే 4 పక్కల పరిగెడుతున్నారు. మన ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే మన భర్త మన పిల్లలే పట్టించుకోలేదు కాబట్టి, కానీ వాళ్ళు క్షణంలో మనకు వచ్చి ఏం జరిగిందని అని అడుగుతున్నారంటే వాళ్ళు ఎంత మన కోసం కష్టపడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఈరోజు మీటింగ్ పిలిచారంటే చాలా మంది ఏ మీటింగ్ మనకు ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే పెట్టారు, ఏ ఇంట్లో ఏ మహిళకి ఏది జరిగినా భర్తతో ఏదైనా ఇబ్బంది జరిగినా బయట వాళ్ళు ఏదైనా ఇబ్బంది జరిగినా మాకు చెప్పండి అమ్మా, మేము సహాయం చేస్తామని కోరు వస్తున్నారంటే మనకి గవర్నమెంట్ ఈ పోలీసు వారు మనకి ఎంత సహాయపడాలని ఆలోచించుకుంటారో అది మనం ఆలోచించుకోవాలి. అంతేగాని తేలిక తీసి ఈరోజు ఇంట్లో ఏదైనా సమస్య ధైర్యంగా పోలీస్ స్టేషన్ చెప్పుకోగలిగేది మనకి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎక్కడ వచ్చింది? మన ఇంట్లో వాళ్ళు ఇవ్వట్లేదు పోలీసులు. ఇప్పుడు ఎక్కడ చూడండి, ఏ మహిళ ఏం జరిగినా తొందరగా ముందు పోలీస్ స్టేషన్కి వెళ్తున్న ఇంట్లో కూడా చెప్పట్లేదు. అంత ధైర్యం ఇస్తారంటే వాళ్ళు మన కోసం ఎంతో రాత్రి పగలు సేవ చేస్తారు. మనం రోజుకో డ్రెస్ మార్చుకున్నాం, కానీ వాళ్ళకి డ్రెస్ మార్చుకునే అవకాశం కూడా లేదు. టీవీ వస్తారు, సాయంత్రం నైట్ ఇంట్లో వేసి ఆ డ్రెస్ మార్చుకొని పడుకొని మళ్ళీ తెల్లవారు డ్యూటీ చేయండి. మనం రోజు ఎంజాయ్ చేస్తాం, కానీ వాళ్ళకి ఒక్కరోజు కూడా అవకాశం ఉండదు. ఏ టైంలో ఫోన్ వస్తే ఆ టైంలో ఎక్కడ సమస్య అంటే అక్కడ పరిగెత్తుకొని వెళ్ళాలి. ఈ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలుపుతూ